సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం తీవ్ర దుమారం రేపుతోంది. ఎలాంటి కనీస వైద్య సదుపాయాలు, వసతులు కల్పించకుండానే సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా టిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఎర్రొల్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిమ్స్ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తామంటున్న ఎర్రొల్ల శ్రీనివాస్తో మా ప్రతినిధి సైతులు ఫేస్ టు ఫేస్. మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు మీరు టిమ్స్ సందర్శనకి వెళ్తుంటే మిమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేశారు, తలసాని శ్రీనివాస్ని యాదవ్ని హౌస్ అరెస్ట్ చేశారు, సబితాంద్ర రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటి, ఎందుకు సందర్శనకి అక్కడికి వెళ్దామనుకున్నారు? అక్కడ ఏమేమి సమస్యలు మీరు గుర్తించారు? సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను హరీష్ రావు గారితో పాటు అందరు ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారు మొన్న రిబ్బన్ కట్ చేసి, ఇలా రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి కదా, ఆయన రిబ్బన్ కటింగ్ చేసి అసలు మొత్తం ఇదంతా నేనే చేసిన అనేసి ఆయన మేము చేసినటువంటి సర్వీస్ని అంతా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఆయనకు అలవాటు అయింది. ఫ్లైఓవర్లు కట్ చేస్తాడు, రంగులేసి ఫ్లైఓవర్లు కట్ చేసి ఈ ఫ్లైఓవర్లు అన్నీ నేనే కట్టించిన అంటాడు. మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఈ ఉద్యోగాలన్నీ 70,000 నేనే ఇచ్చినని ఆయన ఖాతాలు వేసుకుంటాడు. కేసీఆర్ గారు కరోనా తర్వాత ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలియదు, కనీసం 14,000 ఐసీయూ బెడ్సే ఉన్నాయి, వీటికి డబల్ రెట్టింపుగా పెంపించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి దాదాపుగా 50,000 ఐసీయూలు బెడ్లు పెంచుకోవడానికి హైదరాబాదు చుట్టుపక్కల 4 టీమ్స్లు, వరంగల్లో 2,000 బెడ్లతో ఒక టీమ్స్ను పెట్టుకొని ఏర్పాటు చేసుకోవడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించే పని చేసింది. ఇలా మేము శిలాఫలకాలు వేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఆ 8-9 నెలలలో మా స్థాయిలో మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత పని చేయాలో మేము అంత చేసినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఆ ప్రభుత్వము చేసినటువంటి పనులను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ఆపేసింది. ఇలా ఆపేసి నామిక వాస్తి ఇలా సనత్ నగర్ని టీమ్స్ను నానా తూతు మంత్రంగా చేసి రిబ్బన్ కట్ చేసిపోయింది. రిబ్బన్ కట్ చేసినటువంటి ముఖ్యమంత్రికి, మంత్రులకు మేము ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఐసీయూలో ఉండేటువంటి పేషెంట్ను ఐసీయూకి తీసుకెళ్ళడానికి ఎమర్జెంట్ పేషెంట్స్ను అసలు లిఫ్ట్ ద్వారా తీసుకుపోవడానికి అందులో లిఫ్ట్లో బెడ్ పట్టదు, పేషెంట్ బెడ్ పట్టదు. అదేవిధంగా పేషెంట్ని తీసుకెళ్ళడానికి ఐసీయూకి పేషెంట్ని తీసుకెళ్ళడానికి ర్యాంప్ ద్వారా తీసుకెళ్ళాలి. ర్యాంప్ ద్వారా తీసుకెళ్ళడానికి కూడా అసలు ర్యాంప్ పెట్టడం మర్చిపోయిండ్రు. లిఫ్ట్లో బెడ్ కూడా పట్టనటువంటి పరిస్థితిని, పేషెంట్ బెడ్ను కూడా పట్టనటువంటి లిఫ్ట్ను తయారు చేసిండ్రు. సనత్ నగర్ టీమ్స్ ఏర్పాటు చేసిండ్రు. ప్రతిపక్షాన్ని, కేసీఆర్ను, మమ్మల్ని అందరినీ తిట్టిండు. బాగానే ఉంది, మేమే గొప్పగా చేసినా 6 నెలల కోటి ఓపెన్ చేస్తాను. 6 నెలలు కాదు కదా, ఇంకా 6 ఏళ్ళకు కూడా ఓపెన్ చేయలేవు. ఎందుకనంటే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఒక పెద్ద డ్రామా నాటకం ఆడుతుంది. అక్కడ పేషెంట్లు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, డాక్టర్లు మాట్లాడుతున్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడుతున్నటువంటి మాటలు మీరే రికార్డ్ చేసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి. ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ చూడం. అసలు ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తుండ్రు. అందుకనే ఈ ప్రభుత్వం వైఫల్యాల ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చక్కగా నడపలేనటువంటి ప్రభుత్వము, దందాలు, చందాలు, కమిషన్లు, కాంట్రాక్టులు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు. ఇక్కడ పేద వర్గాలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల ఖర్చు అవుతున్నాయి. ఇలా టిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. అత్యాధునిక ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. రేపటి నుంచి ఇక్కడ అన్ని కూడా వైద్య సదుపాయాలను కూడా అందుబాటులోకి ఉన్నాయని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ కనీసం డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎక్విప్మెంట్ కూడా ఏం లేదని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఏంటండి, ఎందుకు కొట్టినట్టు? ఇప్పుడు ఎవరికో టెండర్ ఇచ్చిండ్రు ఎక్విప్మెంట్ కొనడానికి. క్యాత్ ల్యాబ్ మిషన్ 10-15 కోట్లు ఉన్నటువంటి క్యాత్ ల్యాబ్ మిషన్స్, ఒక్క క్యాత్ ల్యాబ్ మిషన్ 25 కోట్లు పెట్టి కొన్నారండి. వాటి మీద చర్చ జరగాలంటున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాని మీద చర్చకు రమ్మంటున్నా. ఇట్లా సిటీ స్కాను, ఎంఆర్ఐలు, ఇట్లాంటి కాస్ట్లీ మిషన్ల మీద అడ్డగోలుగా రేట్లు కోట్ చేసి మెగా కృష్ణారెడ్డి జేబులు నింపి ఇలా ముఖ్యమంత్రితో పాటు ఆయన లబ్ధిదారులందరూ పంచుకున్నారు. దీంట్లో సందేహం ఏం లేదు. ఇలా టీమ్స్ పేరిట జరిగినటువంటి ఈ ఎక్విప్మెంట్స్, పరికరాల కొనుగోలులో
కుంభకోణం జరిగింది. ఇలా ఏం లేదు అక్కడ, కనీస లైట్లు కూడా లేవు, నీళ్ళ సదుపాయం లేదు. వాటిని చూడడానికి వెళ్తే ఆ దొంగ మిషన్లు, డూప్లికేట్ మిషన్లు తెచ్చుకొచ్చిండ్రు. బ్రాండెడ్ మిషన్లు కాకుండా డూప్లికేట్ మిషన్స్ పెట్టిండ్రు. ఆ మిషన్లను చూడడానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు వెళ్తే మీ బండారం అంతా బయటపడుతుందని మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేసిండ్రు. ఇది నిత్యం, ఇది సత్యం. ఈ మధ్యకాలంలో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కానీ అక్కడ నర్సులు లేరు, డాక్టర్లు లేరు, వచ్చినటువంటి పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాటర్ సదుపాయం అక్కడ లేదు. కాబట్టి ఎక్విప్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. సో అవన్నీ క్వాలిటీ లేనటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి పెట్టారు. సో రానున్నటువంటి రోజులలో టిమ్స్ ఆసుపత్రిని మరోసారి సందర్శిస్తాము, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని కూడా అంటున్నారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.